హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికొస్తే అసలు ప్రాంక్ అంట, అది మామూలు ఓవర్ యాక్షన్‌గా లేదు. అసలు వచ్చి తూలి తూలి తాగినోడికిలాగా వచ్చి చేస్తున్నాడు. అసలు అయినా ఆవిడ మేడం గారు ఉంది కదా, ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది, లాగుతుంది, పీకుతుంది వాడిని. అప్పుడైనా టచ్ అయితే అర్థమైద్ది కదా, అది బ్లడ్ కాదు అని చెప్పేసేసి మాట్లాడితే తల ఒకటి కొట్టుకుంటుంది. అసలు ఏందో మరి వీడియో అంతా తలే కొట్టుకుంటుంది. ఏందో అర్థం కాదు. జనాల్ని బాగా నమ్మించాలి అని చెప్పేసి తల అయితే కొట్టుకుందనమాట. ఓవర్ యాక్షన్ చాలా చాలా ఎక్కువగా చేసింది. నిజంగా ఈ అమ్మాయి ఫూల్ అయింది అని చెప్పడం కోసం అసలు వచ్చి పడిపోయాడు. హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళలేదా, అది ఇది అని వాగింది. అసలు ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, అదే పడుకోబెట్టుకొని చూస్తుంది, అది ఇది చేస్తుంది, మళ్ళీ తీసుకొని పోబోతుంది. అప్పుడైనా అర్థమైద్ది కదా, టచ్ అయ్యిద్ది కదా, పిండి అంటే వెంటనే టచ్ అయ్యిద్ది. అసలు వాటరీగా ఉండే బ్లడ్ అయినా టచ్ అయ్యిద్ది. ఏదైనా సరే మొహానికి అయిందంటే మన పక్కన మనిషి ఉంటే టచ్ అయ్యిద్ది కదా, అప్పుడైనా అర్థమైద్ది కదా. సో ఇది వీళ్ళు ప్రాంక్ కాదు అని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఇంకొకటి, ప్రాంక్ చేశారు అంటే కెమెరా పెట్టరు కదా, ఏ పాకెట్లోనో లేకుంటే ఎక్కడో కనిపించకుండా పెడతారు. వీళ్ళు మాత్రం ఎదురుగా కెమెరా పెట్టి ప్రాంక్ అంట. అసలు మామూలు ఓవర్ యాక్షన్ చేయట్లేదు. కొత్త కెమెరా అంట, టెస్ట్ చేద్దామని చెప్పి ప్రాంక్ చేశాడంట. అప్పుడు కెమెరా సెట్ చేసినప్పుడు వీళ్ళు కదులుతూ ఉన్నారు కదా, అప్పుడు ఎవరు మూవ్ చేస్తున్నారు, ఎవరు మూవ్ చేస్తుంటే వీళ్ళు కరెక్ట్గా వీడియోలోనే పడ్డారు, వీడియోలోనే కనిపిస్తూ ఉన్నారు. అసలు జనాల్ని నమ్మించాలని తెగ ట్రై చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం ప్రతిసారి అయితే దొరికిపోతూ ఉంటారు. మనం చాలా వీడియోలు చూస్తూ ఉంటాం, ప్రాంక్ వీడియోస్, అది క్లియర్గా అర్థమవుతాయి అవి ప్రాంక్ అని చెప్పేసేసి. కానీ వీళ్ళది మాత్రం అది ప్రాంక్ కాదు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళన్న వీడియో తీస్తున్నాడు, వీడేమో యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట. అసలు అంత పల్చగా ఉంది పిండి, అతుక్కోకుండా ఎలా ఉందో మరి. మరీ అసలు వీళ్ళు అసలు ఈవిడ గారైతే నిజంగా జరిగిందేమో అన్నట్లు నటించేసిందండి. ఈమెకి నటనలో ఈ మధ్య బాగా ఆరితేరిపోయింది. అంతలా అయితే ఆరితేరిపోయింది. నటించి బాగా నటనలో జీవించేస్తుందన్నమాట. ఈ కర్రీది ఇల్లు కట్టింది, ఈ కర్రీది తెల్లోడిని పెళ్లి చేసుకుంది, ఈ కర్రీది 2 పిల్లల్ని కనింది, నేను చాలా గ్రో అవుతున్నాను, ఇలా కామెంట్ చేసేవాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అన్నావు కదే, మరి వాళ్ళు లేకపోతే నువ్వు ఉండగలవు కదా. అప్పుడు అన్నీ చేయగలిగినప్పుడు ఎందుకు నువ్వు లేకపోతే నేను ఉండను, అది ఇది అని వాగుతున్నావు. మరి పెద్ద డైలాగ్స్ ఇచ్చావు కదా అందరికీ, జనాలకి. ఈ కర్రీది ఇంత పెద్ద ఇంటికి ఓనర్ అయింది, ఈ కర్రీది 2 పిల్లలకి తల్లయింది, ఈ కర్రీది తెల్లవాడిని పెళ్లి చేసుకుంది అని వాగుతున్నావు కదా. అలాంటప్పుడు మరి ఎందుకు మళ్ళీ ఈ డైలాగులు ఎందుకే? ఏం లేదు, ఇప్పుడేమో కారు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఈరోజు వీడియో పెట్టాడు కదా, ఆ కారు కొనుక్కోవాలనుకుంటున్నాడు. ఆ కారు కొనుక్కోవడం కోసం అయితే ఇంకా మనీ కావాలి కదా, ఇంటికి అయిపోయి ఉంటాయి మనీ అన్నీ. మళ్ళీ అయితే ఇంకా వ్యూస్ వస్తే దాన్ని బట్టి ఇంకా కారు కొనుక్కోవచ్చు అని చెప్పేసి మళ్ళీ అయితే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నారనమాట. ప్రాంకుల తర్వాత ఏడుపులు ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తారనమాట. గృహప్రవేశం చేసి ఇంకా అన్నీ మొదలుపెట్టేస్తారు. వీళ్ళ ఏడుపులు, వీళ్ళ అన్నీ స్టార్ట్ చేస్తారనమాట. చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాడు. వీడన్నీ ఫేకే ఫ్రెండ్స్, ఎవ్వరూ నమ్మవాకండి. అసలు ఈరోజు వీడియో అయితే అసలు ఏమీ లేదు. బయట నల్ల బండలు పరిచారు, దానిని వీడియోని సాగదీస్తా మామూలుగా 8 నిమిషాలు వీడియో చేశాడు. వీడి లక్కీ నెంబర్ అనుకుంటా 8, 16. 8 నిమిషాలన్నా చేస్తాడు, 16 నిమిషాలన్నా చేస్తాడు. ఏమీ లేకుండా కారు 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 అని చెప్పి 8 నిమిషాలు అయితే సాగదీసి వీడియో అయితే చేసేసాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.